Aditya Degree Colleges, leading companies lo 10,000 plus placements with 13.5 lakhs highest package. భర్త తిరుగుబోతైతే ఏ భార్య అయినా ఏం చేస్తుంది? అతన్ని మార్చుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ అతను మారకపోతే అతనికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పటికీ అతనిలో మార్పు రాదు అనుకుంటే చివరికి ఏం చేస్తుంది? ప్రత్యూష, డాక్టర్ ప్రత్యూష వరంగల్లో తనను తాను బలిదానం చేసుకున్న ప్రత్యూష కేసులో తవ్వి తీస్తున్న నిజాలను చూస్తుంటే నిజంగా గుండె రగిలిపోతుంది. ప్రత్యూషని తలుచుకొని ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ప్రత్యూషకి డాక్టర్ సృజన్కి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల 7 సంవత్సరాల వయసుంటే ఇంకొక ఆడపిల్ల 7 నెలల వయసు మాత్రమే. 7 నెలల బిడ్డను వదిలేసి చనిపోవాలని డాక్టర్ ప్రత్యూష ఎలా ఆలోచించింది? వాళ్ళ కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్తున్నారు, డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు అని. డాక్టర్ ప్రత్యూష మరణానికి కారణం ఖచ్చితంగా డాక్టర్ సృజన్ అని చెప్తున్నారు. సృజన్ వేధింపులు కాదు, సృజన్ దాడి చేయటం వల్లే. సృజన్ చంపేసి తమ బిడ్డకు ఉరి వేశాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రత్యూషను తలుచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు బోరున వినిపిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యూష తండ్రి కూడా ఒక డాక్టర్, MGM ఆసుపత్రికి సూపరింటెండెంట్గా పనిచేశాడు. తన కూతురు ఇంత పిరికిది కాదని, తన కూతురికి తన జీవితం మీద క్లారిటీ ఉందని, తన కూతురు ఖచ్చితంగా తన అల్లుడి చేతిలో దారుణ హత్యకు గురైందని వాళ్ళు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. అయితే ఈ అంశంపైన పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ప్రత్యూష చనిపోవడానికి కారణం మాత్రం ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వల్లే ప్రత్యూష ప్రాణాలు కోల్పోయిందని చెప్తున్నారు. ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సృజన్తో ఇంటర్వ్యూ అని, డాక్టర్ ఇంటర్వ్యూ అని, డాక్టర్నిగా ప్రమోట్ చేస్తానని వచ్చి అతనితో మాట్లాడి పరిచయం పెంచుకుంటే సృజన్ అప్పటికే ఆ అమ్మాయిని ప్లాన్ చేసి ట్రాప్ చేసి ఆ అమ్మాయికి దగ్గరయ్యాడని ప్రత్యూష చాలాసార్లు మాతో చెప్పిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డాక్టర్ సృజన్ అమ్మాయిలను చూస్తే ఆగడు అని చెప్తున్నారు. ఎప్పటి నుంచో డాక్టర్ సృజన్ అమ్మాయిల పట్ల చాలా వీక్నెస్ ఉన్నవాడని, అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళతో మాటలు కలుపుతాడని, పులిహోర కలుపుతాడని, ఖచ్చితంగా సంబంధాలు పెట్టుకుంటాడని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరైతే ప్రత్యూష కుటుంబ సభ్యులు. డాక్టర్ సృజన్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కూడా పనిచేశాడు. డాక్టర్ సృజన్ హైదరాబాద్లోని తన ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసేటప్పుడు ఒక నర్సుతో వ్యవహారం నడిపించాడని సొంతంగా ప్రత్యూష తమ్ముడు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి సమీపంలో ఆ నర్సుని మరో ఇల్లు తీసుకొని ఉంచాడని కూడా చెప్తున్నారు. ఇప్పుడు వరంగల్లో కూడా కొందరు నర్సులు లేకపోతే ఆసుపత్రిలో సిబ్బందితో డాక్టర్ సృజన్కి సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా లైన్లో పెట్టాడని వాళ్ళ కుటుంబం ఆరోపిస్తుంది. ఒక్కసారి డాక్టర్ సృజన్ పట్ల ప్రత్యూష సోదరుడు చేస్తున్న ఆరోపణలేంటో ఒకసారి చూద్దాం. ప్రత్యూష సోదరుడి మాటలేంటో ఒకసారి మీరు కూడా వినండి. ఇంట్లో ఎవరికి చెప్పుకోలేని కూడా నాకు చెప్పుకున్నాను. సో ఇదే కాదు, ఇయర్ స్టార్ట్ అయిన